హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము ఇది బెంగళూరు నుంచి కూర్గ్ స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో అండి. యాక్చువల్గా ఆల్మోస్ట్ 7 o'clock అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. అప్పటికే ట్రాఫిక్ చాలా స్టార్ట్ అయిపోయింది. మేము యాక్చువల్గా బిఫోర్ 7 స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ పిల్లలతో స్టార్ట్ అవ్వడం కొంచెం కష్టమే కదా. మా హస్బెండ్ అయితే కోపడ్డారండి, కానీ పిల్లలతో స్టార్ట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే కదా. మీ ఇంట్లో కూడా ఇంతేనా? లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, మేబీ అందుకనే చాలా ట్రాఫిక్ ఉందేమో. అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ట్రిప్స్కి ప్లాన్ చేసుకున్నారు. మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఒక ఓపెన్ రెస్టారెంట్లో ఆగామండి. అది ఎలా ఉందంటే పాత రోజుల్లో వనభోజనాల కోసం, చుట్టాల కోసం గెట్ టుగెదర్స్ పిక్నిక్ స్పాట్లా ఉండేది కదా, అలా ఉందండి. సో మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసి టీ కాఫీ తాగి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయ్యామండి. సో మేము మానిస్ట్రీ గోల్డెన్ టెంపుల్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. అప్పటికే మాంగ్స్ అందరూ ప్రేయర్ టైం కదండి వెళ్ళిపోయారు, లంచ్ టైం కూడా కదా. సో పీక్ టైంలో వెళ్ళాము. అప్పటికే చాలా క్రౌడ్ ఉంది, ఎండగా ఉంది. సో అక్కడ మేము 1 hour ఆల్మోస్ట్ ఉన్నాము. సో అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బాగా ఎండుగుంది, స్టార్ట్ అయిపోయేదా అనే టైంకి మా పాప ఇంకా ఐస్ క్రీమ్స్ కావాలని స్టార్ట్ చేసింది. సో ఐస్ క్రీమ్స్ వెతికాము, అప్పటికే చాలా అయిపోయాయంట. సో లాస్ట్కి ఒక బాక్స్ అయితే మాకు దొరికింది, ఒక ఐస్ క్రీమ్ షాపు. సో అక్కడికి వెళ్ళాము, కానీ అక్కడ అన్ని శాండ్విచ్ ఐస్ క్రీమ్సే ఉన్నాయి. సమ్మర్ కదా, చాలా వరకు కరిగిపోయాయి అంట. సో ట్రై చేద్దామని తీసుకున్నాం ఐస్ క్రీమ్స్ జ్యూసెస్, కానీ టేస్ట్ అంతగా మాకు నచ్చలేదు. అంటే నాకు నచ్చింది, మా పాపకి మా హస్బెండ్కి నచ్చలేదు. అది ఎలా ఉందంటే బార్బన్ బిస్కెట్ పైన ఐస్ క్రీమ్ స్కూప్ పెట్టినట్టు అనిపించింది. నుండి స్టార్ట్ అయ్యి మేము నిసర్గధామ రీచ్ అయిపోయామండి. సో మేము బెంగళూరు టు కూర్గ్ వెళ్ళేటప్పుడే 2-3 ప్లేసెస్ మేము కవర్ చేసేసాము. చూసారా, వాటర్ కూడా ఎండిపోయింది. సో బోటింగ్ కూడా ఆపేశారు. మాకు అన్నిట్లో గల నచ్చిన ప్లేస్ అంటే నిసర్గధామ అండి. చాలా మంచి ప్లేస్. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. చాలా పెద్ద ప్లేస్. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా కంఫర్టబుల్ ప్లేస్. ప్లే ఏరియా ఉంటుంది, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వెళ్ళొచ్చండి. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ అండి. మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడైతే. అక్కడ వెరైటీ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయండి. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. పాప చూడండి ఏం మాట్లాడుతుందో. అన్నీ పెట్టవు గుడ్డు. గుడ్డు ఎదుగుతుంది నాన్న, అన్ని పెట్టవురా గుడ్లు. ఓ కనిపెట్టేసావు, వెరీ గుడ్. తీసి ఏది పెట్టింది? వెరీ గుడ్. మేము ఇంకా అక్కడ కొంచెం సేపు డ్రింక్స్ జ్యూసెస్ అవి తాగి రిలాక్స్ అయ్యి ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది, 3:30 ఆల్మోస్ట్ అలా అయిపోయింది. సో చూసారా, క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. అక్కడ నుండి ఇంకా కాఫీ ఎస్టేట్స్, కాఫీ ప్లాంట్స్ చాలా కనిపిస్తాయి. మేము స్టార్ట్ అయింది సండే కదా, మేము రిటర్న్ వెళ్తుంటే అటు నుంచి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. మేము ఇది కూర్గ్ స్టార్ట్ అవ్వకముందే రిసార్ట్ బుక్ చేసుకున్నామండి. 2 nights 3 daysకి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మాతో వస్తున్న వెహికల్స్ అన్నీ ఎక్కడో ఒక దగ్గర స్టే చేస్తున్నాయి. మేము మడికేరి కూడా క్రాస్ అయిపోయాము. మడికేరిలో చాలా హోమ్ స్టేస్ ఉన్నాయంటే ఇంత లాంగ్ వెళ్ళక్కర్లేదు. కాకపోతే రీల్స్ రిసార్ట్ చాలా బాగుంటుందని విన్నాము. సో రీసెర్చ్ చేసి అక్కడ స్టే చేద్దామని వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాను పదండి ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఒక సెర్టన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అనుకున్నాం రాంగ్ రూట్ వెళ్ళిపోయామేమో. చూసారు ఈ ప్లేస్ కూడా ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. ఒక్క మనిషి కూడా లేడండి అసలు. యాక్చువల్గా ఎవ్వరూ కనిపించట్లేదు. చాలా వన్ వే అండి యాక్చువల్గా ఇదైతే. అనుకున్నాం ఏమైనా రాంగ్ రూట్కి ఏమైనా వచ్చామేమో అనేసి. ఎవరినైనా అడగదా అన్నా ఒక్కరు కూడా కనిపించలేదు. సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. చూసారా క్లైమేట్ ఎలా ఉందో. సో చాలా కోపం మీద, ఫ్రస్ట్రేషన్ మీద వెళ్ళాము. నేను అక్కడ స్టాఫ్ని వాళ్ళ రిసీవింగ్ చూసి మా కోపం అంతా ఎగిరిపోయింది. నేను యాక్చువల్గా చూసారు, ఆ స్టాఫ్ కూడా రెడీగా ఉంది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. అక్కడికి ఎంటర్ అయిన తర్వాత స్టాఫ్ అన్నారు, మీరు చాలా లక్కీ అండి. యాక్చువల్గా 2 waysలో ఎలిఫెంట్ క్రాసింగ్ ఉందండి. అయితే అమ్మయ్య అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయ్యాము. కొంచెం కాఫీ టీ ఆర్డర్ పెట్టుకున్నాం, తాగాం, ఫ్రెష్ అప్ అయ్యింది. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టే లోపల మా పాప హస్బెండ్ గేమ్స్ ఆడారు. అక్కడ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా 2 ways ఉన్నాయి, కానీ మాకు మ్యాప్ ఇవే చూపించింది. మేబీ అడ్వెంచర్ కోసమేమో. ఫుడ్ అంతా కంప్లీట్ అయిందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే డబుల్ కాస్ట్.
ఎందుకు వాళ్ళ కింద నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, ఒకవేళ ఫుడ్ కావాలంటే బయటకు వెళ్ళాలి అంటే మళ్ళీ 12 కిలోమీటర్స్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.